ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ వాక్య భాగంలో మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, శ్రమ కలుగుతుంది, నీవు ఓర్చుకోకుండా నిన్ను కలవరపెడుతున్న బలహీనతలను జయించటానికి పట్టుదల కలిగి ప్రార్థన చేయి అని ఆ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, శ్రమ లేనిది మనకు సింహాసనం లేదు. క్రీస్తు మన కొరకు శ్రమపడి ఆయన అడుగుజాడలు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు. దావీదు అంటాడు, నాకు శ్రమ కలగక మునుపు త్రోవ తొలగిపోయాను, నాకు శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటాడు. చాలాసార్లు శ్రమల్లో అనేకులు త్రొట్టిల్లిపోతూ ఉంటారు. కానీ దేవుడు తన స్వారూప్యంలోనికి మనకి ఎదిగించుటకు దేవుడు లోకంలో ఏర్పాటు చేసిన అది మార్గమని అనేకులు గ్రహించరు. సువార్త చెప్తూ ఉంటాం, ఏసే మార్గము, ఏసే మార్గము, ఏసే మార్గము అని. మరి ఆయన నడిచిన మార్గము శ్రమల మార్గం. ఆయన నడిచి ఆయన అడుగుజాడలు మనకు మాదిరిగా ఉంచెళ్ళాడు. ఈ రోజున మనము అలా నడుస్తున్నామా? బైబిల్ సెలవిస్తుంది, నీవు ఆ సమయంలోనట ఓర్చుకోగలిగితే నీకు సింహాసనం సిద్ధంగా ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అనేకమైన శ్రమల మార్గంలో వెళ్ళేటప్పుడు అంత గొప్ప రాజును, దేవునికి హృదయానుసారుడని పేరుగాంచినటువంటి వాడిని షిమ్మి అనే ఒక సామాన్యుడు తిడుతూ రాళ్లతో కొడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యం అతన్ని చంపుదామని వెళ్తుంటే దావీదు వారిని ఆపి, అయ్యా, అతన్ని తిట్టనివ్వండి, అతన్ని కొట్టనివ్వండి. పరమ నుండి నా దేవుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నా మీద జాలి పడతాడు, నన్ను కనికరిస్తాడు అని అక్కడ దావీదు మాట్లాడటం మనం వింటాం. చూడండి, అంత తగ్గింపు కలిగిన స్వభావము, దైవ స్వభావము దావీదుకు రావడానికి కారణం ఏంటంటే ఆ శ్రమల మార్గం. అపోస్తులుడైన పౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడు, చెరసాలలో హింసించి భయంకరంగా కొడుతున్నప్పుడు స్తుతి గీతాలు పాడుతూ ఉన్నాడు. అది దేవుని స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వభావాలు మనం కలిగి ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి వారికి ఒక విడుదల కలుగుతుంది, మనకు ఒక పరిపూర్ణత కలుగుతుంది. కనుక ఈ శ్రమలను ప్రేమించి ఆ శ్రమలలో నుండి తొలగిపోకుండానట్లుగా ఒక బలమైన ప్రార్థనాత్మ కలిగిన వారమై ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.